ఖమ్మం ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. ఖమ్మం టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు తొలి అడుగు పడింది. ఇంతకాలం ఓపెన్ డ్రైనేజ్ సిస్టంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు. ఇక ఖమ్మం ప్రజలకు త్వరలో డ్రైనేజీ కష్టాలు తీరనున్నాయి. ఖమ్మం డ్రైనేజీ సమస్యలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. దశాబ్దాల చరిత్రున్న ఖమ్మం పట్టణంలో ఇంతకాలం ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ మాత్రమే ఉంది. దీంతో ఎప్పుడు వర్షాలు పడ్డా డ్రైనేజీలోని మురుగునీరు రోడ్లపైకొచ్చేది. ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి మురుగునీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడేవారు. నాలాలు చాలా వరకు కబ్జా కావడంతో ఆ నీళ్లన్నీ కాలనీలోకి వచ్చి చేరుతుంటాయి. గతేడాది వచ్చిన వరదలతో ఖమ్మం నాలాల పరిస్థితి ఏంటో అధికారులకు బాగా అర్థమైంది. ఖమ్మంలో 244 కోట్లతో నిర్మించాలనుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ పథకంలో భాగంగా 9.6 కిలోమీటర్ల మురుగునీటి పైప్ లైన్ ఊర చెరువు నుంచి దంసలాపురం చెరువు వరకు ఉంటుంది. వీటిని క్లీన్ చేయడానికి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దంసలాపురంలో 44 మిలియన్ లీటర్ల సామర్థ్యం, పుట్టకోటలో 9.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2500 కోట్లతో ఖమ్మం నగర సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణం కోసం వరద నీటి నివారణ డ్రైన్ల డిపిఆర్లను ప్రభుత్వానికి అందించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా ఖమ్మం నగర పాలకంలో 17 డివిజన్లతో పాటు మిగతా 43 డివిజన్లకు ఉపయోగం ఉంటుందన్నారు. 9 కిలోమీటర్లు, ప్రతి కిలోమీటర్లో కూడా 2-3 మిషన్లు ఉండాలి. ప్రతి కిలోమీటర్లో కూడా. మీరు ఇందాక 9 కిలోమీటర్లు 18 మిషన్లు పెట్టారు, కాకపోతే ఇంకో 18 మిషన్లు పెట్టమన్నా ఎర్త్ వర్క్ అయిపోతే నీకున్నది కరెక్ట్గా నాకు తెలిసి 3 నెలలే. 3 నెలల్లో పూర్తి కాకపోతే నీకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. నీకు ఏ సహకారం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం లేదన్నా ఉంటే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి చెప్పండి. ఖమ్మం నగరంలో గతేడాది కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంగా గడిపారు. దీంతో వరద, మురుగునీటిని రోడ్లపై పారకుండా నగరానికి వరద ముంపు, మురుగునీరు సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్లు తెచ్చినా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయలేకపోయారని విమర్శిస్తున్నారు స్థానికులు. ప్రభుత్వం దృష్టి పెట్టేదే, కానీ ఇంత స్పీడ్ గా 3 నెలల కాలంలో తుమ్మల గారు ఈ నిర్ణయం తీసుకొని ఆయనకి ఇవాళ నేను జీవితంలో మర్చిపోలేని రోజు నిజంగా చెప్పాలంటే. ఈ ఖమ్మం పట్టణంలో మొన్న వచ్చిన అకాల వరదలకి ఎటు చూసినా అసలు ఈ కాలనీలో మునిగిపోవడం అనేది నా చిన్నప్పటి నుంచి కూడా తెలియదు. కానీ అలాంటిది తెల్లారిపాటికే వరద మొత్తం చుట్టుముట్టి అందరు ఇళ్లలోంచి బయటకు వచ్చేసరికి కాలనీ మొత్తం కూడా నీళ్ళు వచ్చి ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదని మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కాలంలో ఎట్టయినా సరే ప్రక్షాళన చేయాలని చెప్పి దీనికి 240 కోట్లు శాంక్షన్ తేటమంటే. గత 10 ఏళ్లలో నాలాల కబ్జాను అధికారులు, ప్రజాప్రతినిధులు లైట్ తీసుకున్నారన్న విమర్శలున్నాయి. అక్రమ లేఅవుట్లను కంట్రోల్ చేయకపోవడం, కాల్వల నిర్మాణం లేకపోవడంతోనే ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు స్థానికులు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల కబ్జాలను ఆపలేకపోవడం సమస్యగా మారిందన్నారు ప్రజాప్రతినిధులు. ఉన్నటువంటి ఇక్కడ పెద్ద కాలువ ఒకటి ఉంది. ఖమ్మం టౌన్ మొత్తం మీద 17 డివిజన్లని కలుపుతూ ఒక పెద్ద డ్రైనేజ్ ఉంది. చిన్నపాటి వర్షం వచ్చినా కూడా అన్ని డివిజన్లలో ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురవుతూ ఉండేవాళ్ళం. అలాంటి పెద్ద సమస్య నుంచి మాకు ఈ రోజు విముఖలగబోతుంది. ఎక్కడ మురుగునీరు అనేది మళ్ళీ చెరువులలో ఇట్లా కలవకుండా ఆ మురుగునీరుని మొత్తాన్ని శుద్ధి చేసి అది మొక్కలకు కానీ, శుద్ధి చేసిన వాటరే చెరువులో కలుస్తుంది కానీ డ్రైనేజ్ వాటర్ అయితే ఎట్టి పరిస్థితిలో చెరువులో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రాజెక్టుని నిర్మించడం జరుగుతుంది. ఇక ఖమ్మం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో తమ కష్టాలు తీరుతాయంటున్నారు స్థానికులు. నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు.